హలో ఫ్రెండ్స్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా అవరోధం గురించి తెలుసుకుందాం. అవరోధం అంటే ఏదైనా రెండు సారూప్యత కలిగిన అంశాలు నేర్చుకున్న సందర్భంలో ఒక అంశాన్ని గుర్తు చేసుకోవడంలో మరొక అంశం అడ్డుగా రావడం. దీన్నే మనము అవరోధము లేదా జోక్యము అంటాము. ఈ అవరోధము లేదా జోక్యం అనేది ప్రధానంగా రెండు రకాలు. మొదటిది పురోగమన అవరోధం, రెండవది తిరోగమన అవరోధం. పురోగమన అవరోధం అంటే ఏంటంటే ప్రస్తుతం నేర్చుకున్న అంశాలను పునఃస్మరణ చేసే సందర్భంలో పూర్వం నేర్చుకున్న అంశాలు ఆటంకంగా రావడాన్ని మనము పురోగమన అవరోధం అంటాం. దీనికి కోడ్ చూసుకున్నట్లయితే పా అంటే పాత విషయాలు, పు అంటే పురోగమన అవరోధం. పాత విషయాలు ఆటంకంగా వస్తే పురోగమన అవరోధం అవుతుంది. రెండోది మనం చూసుకున్నట్లయితే తిరోగమన అవరోధం అంటే పూర్వం నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసే సందర్భంలో కొత్త విషయాలు ఆటంకంగా రావడాన్ని మనము తిరోగమన అవరోధం అంటాం. దీనికి సంబంధించిన కోడ్ కోతి. కో అంటే కొత్త అంశాలు, తి అంటే తిరోగమన అవరోధం. కొత్త అంశాలు ఆటంకంగా వస్తే తిరోగమన అవరోధం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.